హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బ్లాగ్. మీరందరూ అనుకున్నారు, నేనైతే బాగున్నాను. సో మన డే అనేది స్టార్ట్ అవుతుంది శివాజీ పార్క్తో. మళ్ళీ మన డైట్ అదే విధంగా మన వాకింగ్ అనేది స్టార్ట్ చేసాం. సో శివాజీ పార్క్ మనకి ఎంబీపీ కాలనీలో ఉంది. సో ఇక్కడ మనం ఎవ్రీ డే కూడా నియర్ అబౌట్ వాకింగ్ అనేది కంపల్సరీగా చేయబోతున్నాం. సో ఇక్కడ మనకి డే టు డే అప్డేట్స్ అనేవి వస్తుంటాయి ఇక్కడ వీడియోలో. సో ఈ వీడియోస్లో మనం చూస్తాం డే రొటీన్ అంతా కూడా. సో వాకింగ్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మనకు ఒక బ్రెడ్ శాండ్విచ్, దాంతోపాటు రాగి రోటీ, కీరా, క్యారెట్ విత్ కర్డ్ అండ్ సమ్ వెజిటేబుల్ కర్రీ గ్రేవీ. సో దీన్ని తీసుకోవడం వల్ల మనకి చాలా డైట్ అనేది చాలా మినిమల్గా ఉంటుంది. సో ఈ మినిమం డైట్ అనేది మనం కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. దీంతో పాటుగా మన డైట్తో పాటుగా మనకి స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్ వాకింగ్తో పాటు. సో ఇక్కడ మనం చూసినట్టయితే లైటింగ్ అనేది చాలా బాగా పెట్టారు వినాయక చవితికి. ఇక్కడ బుద్ధా పార్క్ ఉందండి. బుద్ధా పార్క్ దగ్గర నియర్ అబౌట్ మనకి హనుమంత్ వార్క్ నుంచి ఈ రేడియోస్ తీసుకొని కైలాసగిరి వరకు ఉంటుంది మొత్తం అంతా కూడా. సో ఈ విధంగా వాకింగ్ అనేది కంపల్సరీగా ప్రాక్టీస్గా చేస్తున్నాను. సో ఈ ఏరియా నుంచి ఇంకో ఏరియా వరకు కంప్లీట్గా వాకింగ్ అనేది పర్ డే నియర్ అబౌట్ 6 to 7 కిలోమీటర్స్ అనేది వాక్. మార్నింగ్ 4 కిలోమీటర్స్, ఈవినింగ్ ఒక నియర్ అబౌట్ 6 కిలోమీటర్స్ చేయడం అనేది 10 కిలోమీటర్స్ రేడియస్ అనేది పెట్టుకున్నాం కంపల్సరీగా. సో డే టు డే అప్డేట్స్ అనేవి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారండి. మీరు చూసినట్టయితే మనకి బుద్ధా పార్క్ దగ్గర జీవీఎంసీ వాళ్ళందరూ కూడా సిబ్బంది చాలా నీట్గా ఉంటుంది. దాంతోపాటు గ్రీనరీ ఉంటుంది, లైటింగ్ ఉంటుంది, ఎవరైనా చేయవచ్చు, చిన్నపిల్లలైనా వచ్చి చేస్తారు. దాంతోపాటు ఇక్కడ ఎక్విప్మెంట్ కూడా పెట్టారు జీవీఎంసీ వాళ్ళు. కావాలంటే మీకు స్ట్రెస్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, లేకపోతే స్టమక్ ఎక్సర్సైజ్, లెగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే చాలా మటుకు మనకి సుపారీ ట్రీస్ ఉంటాయి. సుపారీ ట్రీస్ అంటే ఇవి మనకి చెక్కలు ఏవైతే ఉంటాయో ట్రీస్ అన్నీ ఉన్నాయి కింద చూడొచ్చు. మీకు ఇందాక చూపించాను దాని తలక నట్స్. సో ఈ విధంగా లైట్గా బ్రిస్క్ వాక్, అదేవిధంగా వాకింగ్ ఇవన్నీ చేయడం వల్ల మైండ్ అయితే కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇవన్నీ బ్యాంబో ట్రీస్ అండి. ఇదంతా కూడా బ్యాంబో ట్రీస్ అనమాట. నడ్డాకి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఒక్కోసారి అలిసిపోవడం అని కూడా జరుగుతుంది, కానీ అలిసిపోవడం ఒకటే మన సాధ్యం కాదు. మళ్ళీ దాన్ని ఓవర్టేక్ చేసి కంపల్సరీగా మనం బాడీని రిజాయిన్ చేసి మళ్ళీ దానితో పాటు మనం ఎక్సర్సైజ్ అనేది కంటిన్యూ చేయాలి. సో ఇలాగ ప్రతిరోజు కూడా చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. మీరు కూడా ఎవరైనా జాయిన్ అయితే కంపల్సరీగా నా కామెంట్ రూపంలో మాత్రం చెప్పండి. సో మొత్తం అంతా డే వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మన ఇంటికి అయితే తిరుగు ప్రయాణం అనేది స్టార్ట్ చేసాం. నడుచుకొని ఇప్పుడు ఎంబీపీ కాలనీ మెయిన్ సెంటర్ నుంచి నడుచుకొని మన ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ప్రయత్నం చేస్తూనే ఉండాలి. సో నైట్లో కూడా చాలా నార్మల్గా ఒక శాండ్విచ్, దాంతోపాటు సమ్ కీరా అండ్ సమ్ టీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please, for more updates, subscribe to my channel, like it, comment it,